పరిచయం చేస్తారు చెప్పలేదా? అదే స్టేజ్ మీద అప్పట్లో ఉన్నటువంటి గౌరవ అధ్యక్షురాలు విజయలక్ష్మి ఉన్నారు, పక్కన షర్మిల ఉన్నారు, అందరూ ఉండగానే పరిచయం చేస్తున్నారు. అందరూ ఉండగానే చెప్పారు కదా. మరి దాన్ని మర్చిపోయి అంటే ప్రజలు మర్చిపోయారు. మేమేం మర్చిపోలేదన్నా, మీరన్న మాటలు మర్చిపోయారు. శివరామకృష్ణ గారు ఏం మాట్లాడలేదు, మీరు మర్చిపోయారంటున్నా. హనుమంత్ రెడ్డి గారు ఒక నిమిషం, మీ టర్న్ కోసం వెయిట్ చేయండి. అడగండి, వాళ్ళ అన్న విషయం చెప్పండి. చంద్రబాబు నాయుడు మీరు ఏదైతే జగనన్న బాణం వదిలిన బాణం అన్నారో ఆ బాణం మీకు ఎదురు తిరిగింది అనేది అర్థమైంది కదా. ఆ బాణమే మీకు ఎదురు వస్తుంది ఇవాళ, అది అర్థమైపోయింది. మీరు గతంలో పెట్టుకున్న మీ అధ్యక్షురాలు వారు మీతో లేరు, గౌరవ వివేకానంద రెడ్డి గారి కుమార్తె మీతో లేరు. అలాగే మీరు ప్రజలున్నారు మాతో అంటున్నారు కదమ్మా, ప్రజలున్నారు మాతో అంటున్నారు. మాకెవరు ఎవరు కాదు, ప్రజలు మాతో ఉన్నారంటుంది అధికార పార్టీ. నిజంగా ప్రజలు వారితో ఉంటే అసలు దీని మీద రియాక్ట్ అవ్వాల్సిన పని లేదమ్మా. పీకే వస్తాడు వెళ్తాడు మనకేంటి బాధని ధైర్యంగా ఉండాలి తప్ప భుజాలు తడుముకుంటున్నారంటే దాని మీనింగ్ ఏంటి? రాంబాబు గారి ట్వీట్లు ఇవన్నీ ఎందుకు? ఏం సంకేతం? మీరు జడిసిపోతున్నారనే సంకేతం, మీరు ఓడిపోతున్నారే సంకేతం. ఒక్కటే గుర్తు పెట్టుకోండి, తెలంగాణ ఎన్నికల్లో మీరు చూశారు వలసలు ఎటు నుంచి ఎటు మొదలైనవి. బీఆర్ఎస్ నుంచి, బీజేపీ నుంచి, అటు బీజేపీ నుంచి తక్కువ అనుకోండి, బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ మొదలైనవి. ఇవాళ మీ పార్టీ నుంచి, వైసీపీ నుంచి తెలుగుదేశానికి వలసలు మొదలైనవి. చేరుతున్నారు, వందల మంది చేరుతున్నారు. నాయకులు చంద్రబాబు నాయుడు కూడా చెప్పున్నారు వలసలు స్టార్ట్ అయ్యాయని. కాకపోతే చెప్పండి హనుమంత్ రెడ్డి గారు. శివరామకృష్ణ గారు తాను చంద్రబాబు నాయుడు గారిని, టీడీపీ వాళ్ళు గారిని తాను ఏం చేస్తారో, అధికారంలోకి వచ్చి ఏం చేస్తారో చెప్పకుండా ఎంతసేపు ఉన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద మేమేం చేస్తున్నామో దాని మీద మాట్లాడుతున్నారు. వాళ్ళు ఏదైతే 3 రోజుల నుంచి వాళ్ళ పచ్చపత్రికలలో, వాళ్ళ సోషల్ మీడియాలో ఏదైతే మాట్లాడుతున్నారో దానికి సమాధానంగా మా వాళ్ళు స్పందించారు తప్ప, వాళ్ళు ఎవరితో తిరిగినా, ఈపీకేతో తిరిగినా లేకుంటే సినిమా స్టార్ పవన్ కళ్యాణ్ తో తిరిగినా లేకుంటే ఇంకొకరితో తిరిగినా మాకు అవసరం లేదు. మీతో పాటు ప్రజలు ఉంటే ఒక్క నిమిషం అన్నా, శివరామకృష్ణ గారు ఒక్క నిమిషం, మీరు మమ్మల్ని మాట్లాడిన తర్వాత అయ్యా వినయ శివరామకృష్ణ గారు, మీరు పెద్దలు ఒక్క నిమిషం చెప్పేది వినండి. మాలాంటి చెప్పండి. అంబటి రాంబాబు గారు ఎప్పుడు ట్వీట్ చేశాడు? అయ్యా నువ్వు చెప్పేదన్నా వినయ, ఆయనే చేశాడు. అయ్యా ఎందుకు చేయరు? మీరు మాట్లాడేది మీ ప్రశాంత్ కిషోర్ కాదండి, మీ భజన పరులు, మీ భజన పరులు అయినటువంటి టీవీ మాట్లాడుతూ ఉంటే మీరు గెలిచే పరిస్థితి లేదు. ఇంతవరకు 40 చోట్ల ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. స్వామి వినయ, మీకు ఇంతవరకు తెలుగుదేశం పార్టీకి 40 చోట్ల ఇన్ఛార్జీలు లేదు. మీరు ఎలా గెలుస్తారో మీకు 40 చోట్ల ఇన్ఛార్జీలు లేరు అంటున్నా. దానికే సంకేతం. శివరాం ప్రసాద్ గారు మాట్లాడదాం. శివరాం ప్రసాద్ గారు, ఏపీ పాలిటిక్స్ లో మరొక ట్విస్ట్.